సభ సందర్భంగా హాజరైన మీ అందరికీ, ఇక్కడికి ముఖ్య అతిథులుగా వచ్చిన మండూరు రవి గారికి, నాగర్ కర్నూలు ఎంపీ, భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి గారికి, స్థానిక ఎమ్మెల్యే విప్పు మన పెద్దలు వీళ్ళ ఐలయ్య యాదవ్ గారికి, అధ్యక్షుడు సంఘ అధ్యక్షుడు వెంకటేశ్వర్ గారు, ప్రధాన కార్యదర్శి సాయిబాబా గారు, జిల్లా అధ్యక్షుడు యాదగిరి గారు, అదేవిధంగా జిల్లా ప్రధాన కార్యదర్శి అమృతం గారు, పెద్దలందరికీ పేరు పేరున వందనం. చాలా అందమైన డైరీని విడుదల చేసి దాంట్లో అనేక గణాంకాలను పొందుపరిచారు. వెంట వచ్చినటువంటి వినతి పత్రం ఏదైతే ఉందో దాదాపుగా విద్యుత్ కార్మికుల సమస్యలన్నింటినీ దాంట్లో ప్రస్తావించడం జరిగింది. నేను అన్నింటితో పూర్తిగానే 2 కీలకమైన సమస్యలు ఈ సందర్భంగా కొంచెం వాటి గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది. అందులో మొదటిది ఆర్టిజన్ల సమస్య. అప్పుడు గవర్నమెంట్ కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తానని చెప్పి ఒక కొత్త పోస్టును ఆర్టిజన్ అనే పోస్టును సృష్టించి శాఖకు వెలుపలనే వచ్చింది, కానీ శాఖ లోపలికి మాత్రం వాళ్ళని రానివ్వలేదు. ఇప్పటికీ వాళ్ళను రెగ్యులరైజ్ చేసి పదోన్నతులు కల్పించాలన్న డిమాండ్ చాలా కీలకమైంది. అదేవిధంగా 1999 నుంచి 2004 మధ్య కాలంలో ఏ కారణం చేతనో కానీ విద్యుత్ శాఖలో కొత్త పెన్షన్ స్కీమ్ను తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా అప్పటికి ఇంకా పాత పెన్షన్ స్కీమే అమల్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. 2004 నాటికి ఉన్నటువంటి ఉద్యోగులందరికీ పాత పెన్షన్ వర్తింపజేయాలి అని. ఆ నియమం ప్రకారం మరి పాత పెన్షన్ విధానం వర్తింపజేయడం చాలా అవసరము, అనివార్యము. ఈ డిమాండ్ల ప్రయత్నం సాధన కోసం తప్పకుండా ఈ మధ్యన అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు చాలామంది వీటిని ప్రస్తావించడం జరిగింది. చాలామంది సభ్యులు కౌన్సిల్లో కానీ అసెంబ్లీలో కానీ ఈ ప్రశ్నలకు, ఈ సమస్యలకు పరిష్కారాన్ని సాధించే విషయంలో తప్పకుండా 1104 విజయాన్ని సాధిస్తుందని నేను ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నా. మిగతా దీనికోసం పోరాడుతున్న అన్ని సంఘాలకు కూడా మా మద్దతును తెలియజేస్తూ చాలా మంచి డైరీని ఆవిష్కరించారు. క్యాలెండర్ విడుదలైంది. అదేవిధంగా అదనంగా నోట్బుక్, ఇవన్నింటినీ కూడా చాలా ఖచ్చితంగా చాలా సంఘాలు విడుదల చేస్తాయి. కానీ విడుదలయ్యేసరికి ఫిబ్రవరి నెల వస్తుంది. కానీ మీరు మొదటి వారంలోనే విడుదల చేసి సకాలంలో డైరీని చేతిలో పెట్టడం ఒక గొప్ప కార్యక్రమం. దానికి గాను మీ అందరికీ అభినందించక తప్పదు. చాలా పెద్ద యూనియన్గా 1104 చాలా ఏళ్ళుగా మరి సంఘంలో ఈ విద్యుత్ శాఖలో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకొని ఉంది. 2025 సంవత్సరం ఒక ప్రత్యేకత. మొదటిది 75 ఏళ్ళు పూర్తవుతున్నది విద్యుత్ సంస్థకి. 50వ విద్యుత్ సంస్థ తెలంగాణలో పుట్టింది. ఇవాళ 75 ఏళ్ళ పండుగ మళ్ళీ తెలంగాణలోనే జరుపుకోవడం కూడా చాలా విశేషం. ఈ క్రమంలో బహుశా మొట్టమొదటిసారి భారతదేశంలో విద్యుత్ శాఖ ఏర్పడడం కానీ అనేక ప్రాంతాలకు విద్యుత్తును అందించే ప్రయత్నం కానీ హైదరాబాద్ రాష్ట్రంలోనే ప్రారంభమైంది. ఆ హైదరాబాద్ రాష్ట్రంలో ఆ రోజుల్లో విద్యుత్తు ఇది శాఖ ఏర్పడి ఇవాళ కోతలు లేకుండా మళ్ళీ కరెంటును సరఫరా చేసే ఒక ప్రత్యేక గుర్తింపుని ఇవాళ తెలంగాణ సాధించి పెట్టుకుంది. తప్పనిసరిగా మీరు అన్నట్టుగా ఈ ఘనమైనటువంటి పండుగను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చాలా గొప్పగా మనం జరుపుకోవలసి ఉంది. చాలా ఘనమైనటువంటి ఎన్నో మైలురాళ్లను దాటినటువంటి సంస్థ విద్యుత్ సంస్థ. ఈ రాష్ట్రంలో అత్యంత బలమైనటువంటి డిపార్ట్మెంట్స్లో అది కూడా ఒక డిపార్ట్మెంట్. అట్లాంటి డిపార్ట్మెంట్లో 75 ఏళ్ళు పూర్తి చేసుకోవటం అంటే మామూలు విషయం కాదు. దాన్ని తప్పనిసరిగా మనం గుర్తు చేసుకోవాలి, ఒక పండుగగా జరుపుకోవాలి. తెలంగాణ వస్తే కరెంటే ఉండదు, తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి కూడా పనికిరావని చెప్పినటువంటి వాళ్ళు నవ్విపోయే విధంగా ఇవాళ తెలంగాణలో
మనం కరెంటు సరఫరా చేసుకోగలిగాం. నేను అనుకోవటం ఈ 75 ఏళ్ళ క్రమంలో మనం ఇవాళ చేయవలసింది 25 ఏళ్ళు పూర్తయి 2025 సంవత్సరంలో ఈ శతాబ్దం వచ్చి కూడా 25 ఏళ్ళు అయిపోయింది. ఈ శతాబ్దాల నాటికి ఏ ఊరికి పోయినా ఇంకా కరెంటు కోతలతో చాలా మంది ప్రజలు సతమతమవుతున్న సమయం, లో వోల్టేజ్తో మోటార్లు కారిపోతున్న పరిస్థితి. అక్కడి నుంచి మనం బయటపడి ఇవాళ స్థిరంగా కరెంటు సరఫరా చేయగలిగేటువంటి ఒక గొప్ప స్థితికి 25 ఏళ్ల కాలంలో మనం చేరుకోగలిగిన సాధించినటువంటి విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కార్మికులు మీ అందరినీ కూడా నేను ఈ సందర్భంగా అభినందిస్తున్నా. చాలా స్థాయిని చేరుకోవడానికి మీ తోడ్పాటు కూడా తక్కువది కాదు. ఒక్క మాట నేను చెప్పి ముగిస్తా. పోయిన 10 ఏళ్ల క్రమంలో జరిగినటువంటి విధానాలు కొన్ని నష్టాలను కూడా తీసుకొని ఇప్పుడు మనం చేయవలసింది ఏంటంటే ఆ విద్యుత్తు మనకు కొనుగోళ్లలో జరిగిన అవకతవకల నుంచి బయటపడి విద్యుత్తు సంస్థ నష్టాలను అధిగమించి సంపూర్ణంగా లాభాల్లోకి చేరుకునే విధంగా ఒక ప్రయత్నం అయితే చేయవలసిన అవసరం ఉంది. అట్లాంటి ప్రయత్నానికి ప్రధాన బాధ్యత ప్రభుత్వం వైపు నుంచి చొరవ తీసుకోవలసి ఉన్న కార్మికుడిగా మీరు కూడా దాన్ని ఆ మార్పును సాధించడంలో ఒక పాత్ర పోషిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఉన్నా. చాలా ఒక పురోగతిని ఈ 25 ఈ డైరీలో మొత్తం పేజీలన్నీ కూడా మనం ఉన్న సమస్యలను అధిగమించి మనం ఒక ఉన్నత స్థానానికి చేరుకుంటున్న కథనాలే ఈ డైరీలో పేజీల్లో నిండిపోవాలని చెప్పి నేను కోరుకుంటూ మంచి డైరీని ఆవిష్కరించిన మీ అందరికీ శుభాకాంక్షలు. 2025 సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తూ మరిన్ని మైలురాళ్ళు దాటి 2026 సంవత్సరంలో ఇట్లాంటి డైరీ ఫంక్షన్లోనే కలుసుకుందామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలతో సెలవు. జై తెలంగాణ.